హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మీలో నేను కూడా ఒకదాన్నై ఉండాలన్నమాట. నేను ఒకదాన్నే కాదు, మేము నలుగురం అయ్యి ఉండాలి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ టైం మన గణేష పాప స్కూల్ నుంచి ట్రిప్కి వెళ్ళింది. మాకు ఇంటికి దగ్గరలోనే ఆక్సిజన్ పార్క్ ఉంటుంది. సిఎంఆర్ కాలేజ్ ఐడియా ఉంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్పిటల్ ఉంటుంది. దానికి ఆపోజిట్గా, మెయిన్ రోడ్కి ఆపోజిట్గా ఆక్సిజన్ పార్క్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళింది. సో ఆల్రెడీ చిన్నప్పుడు ఒకసారి వెళ్ళింది, బట్ నాకు తెలిసి ఇప్పుడు ఏం గుర్తుండకపోవచ్చు తనకి. ఇంకా స్కూల్ ఫ్రెండ్స్తో వెళ్ళింది కదా, ఫస్ట్ టైం వెళ్ళింది కదా, తనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయి స్నాక్స్ పెట్టుకుంది, తన బ్యాగ్లో అన్నీ ఉందా లేదా చెక్ చేసుకుంది, అండ్ ఒకటి పేర్ డ్రెస్ ఉందా లేదా చెక్ చేసుకుంది. నాకు బస్సు ఎక్కితే వామిటింగ్ అవుతుంది కదమ్మా అని అన్నది. ఏం కాదులేను, అది ఆలోచించకు అని చెప్పి నేను ఇంకా స్కూల్కి పంపించాను మార్నింగ్. సో 3:30 కల్లా రమ్మన్నారు. మొత్తం నా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇంకా గణేష్ తీసుకొని వద్దాము. అండ్ ఇక్కడ సూర్యన్ చూడండి ఏమో రాశాడు వాడి డోర్ మీద, డోంట్ డిస్టర్బ్ కెమెరా ఈస్ వర్కింగ్ ఇన్ ద రూమ్ అంట. సో ఇది వచ్చేసి ఇది నా బెడ్రూమ్ అని చెప్తాడు. ఇది మనది డబుల్ బెడ్రూమ్ కదా. సో ఈ ఒక బెడ్రూమ్లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా, సో అది నాకు ఎప్పటికైనా నా రూమ్ చేసుకోవాలి అని వాడికి ఒక చిన్న ఆశ. నేను కూడా చెయ్యాలి అని నాకు ఒకటి ఆశగా ఉంది, పిల్లలకి మంచిగా అన్నీ సెటప్ చేసి పెట్టాలి అని చెప్పి. వాడిది లాస్ట్ ఇయర్ బర్త్డే పోకీమాన్ది హ్యాపీ బర్త్డే అది ఉండే, అది పడేయకుండా అలా అతుక పెట్టుకున్నాడు. అండ్ ఇలా డిఫరెంట్ గేమ్స్వి నేమ్స్ ఉంటాయి కదా, రోబ్లాక్స్, ఫ్రీ ఫైర్, ఇవన్నీ వాడు మర్చిపోకుండా అలా పేపర్ రాసి అలా బుక్ అలా గోడ మీద అతుక పెట్టుకున్నాడు అనమాట. సో వాడు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వాడికి ఏమైనా చెయ్యాలి అనిపించినప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఉన్నాయి. నాకు మధ్యలో కొంచెం మనకి నీట్నెస్ ఇట్లా అనుకుంటాం కదా, సో పడేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈ రూమ్ని చెయ్యాలి కంపల్సరీ. ఒక 6 మంత్స్ టైం తీసుకున్నాను. 6 మంత్స్లో కొంచెం సేవింగ్స్ దాచుకొని ఈ రూమ్ని ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా, కిడ్స్ రూమ్ లాగా. నాకు ఈ బెడ్లో మనకి స్టోరేజ్ ఉండేది. చిన్నప్పుడు పిల్లలవి ఇద్దరివి చాలా బట్టలు దాచిపెట్టాను, అవన్నీ తీసేస్తున్నాను అనమాట. బికాస్ నాకు స్టోరేజ్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. సో వాడి కోసం నేను కొంచెం డే బై డే ఓపిక తెచ్చుకొని ఈ రూమ్ని కొంచెం మంచిగా నీట్గా సర్దుతాము. మాకు ఈ ఇంట్లో స్టోరేజ్కి చాలా తక్కువ అసలు సెల్ఫ్స్ ఉండవు. ఇది ఒక్కటే రూమ్లో, ఈ ఒక్క రూమ్లోనే మాకు ఇలా 2 సెల్ఫ్స్ వచ్చాయన్నమాట. సో మా నలుగురి బట్టలు ఈ సెల్ఫ్లోనే పట్టిస్తాను. సో అందుకే ఏవైతే చిన్న అయిపోతున్నాయో, ఏవైతే కొంచెం చినిగినా కూడా ఈ మధ్య తీసేస్తున్నాను. స్టోరేజ్ సరిపోక తీసేస్తున్నాను అనమాట. సో పిల్లలవి అయితే మెయిన్గా. అండ్ నా బట్టలు అయితే కొంచెం నేను దాచుకుంటాను, గంజి పెట్టుకొని ఐరన్ ఇచ్చుకొని అలా మెల్లిమెల్లిగా దాచుకుంటూ అవే బట్టలు వేసుకుంటాను. ఇంకా ఆఫీస్ బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, సో స్టోరేజ్కి అయితే చాలా కష్టంగా ఉంది. సరే ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా స్కూల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడే చెప్పు, ఏం చేసావు పిక్నిక్లో? ఏమీ ఆడుకోలే. ఎందుకు ఆడుకోలే? అంటే ఫోటో తీసాను. ఫోటో నిన్ను ఫోటో తీసారు అంతేనా? మీ ఫ్రెండ్స్ రాలేదా? ఏడ్చినావా? పవన్ కొట్టిండా? ఎందుకు కొట్టిండా? అగో ఏదో చెప్తుంది, కొట్టిండ్రంట. ఇక్కడి ఇంకోటి కూడా అక్కడే పక్కన చూడ, పెద్దది తెంపు మంచిది. ఇక్కడే ఉన్నాయి రా పెద్దవి. ఇట్రా మిట్టు, జాంకాయలు తెంపుతూ ఇట్రా. పెద్ద జాంకాయలు పిల్లలు బాగానే తెంపారు. పాపం ఎక్కిన తర్వాత మా సూర్యాంష్కి బట్టల నిండా మొత్తం బొంత పురుగులు వచ్చేసినాయి ప్యాంట్కి. ఇంకా వాడు సేఫ్ సైడ్గా చూసుకున్నాడు కాబట్టి నేను తొందరగా బట్టలు చేంజ్ చేసేసిన. అలాగే ఉంటే మాత్రం ఎక్కడన్నా చిన్నగా కుట్టిన బాడీ మొత్తం మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయేది. అండ్ ఈ జాంకాయలు ఎందుకు ఇన్ని తెంపాను అని అంటే, లాస్ట్ ఇయర్ నేను ఇదే టైంకి జాంకాయలు మంచిగా ఉడకపెట్టుకొని తిన్నాను అనమాట. సో ఈ ఇయర్ కూడా ఆ టేస్ట్ చేసేయాలి అని చెప్పి
పిల్లల్ని తెంపమని చెప్పాను. లాస్ట్ టైం అందరం పిల్లలందరము నేను మా గణేష పాప అందరం కూర్చొని మంచిగా ఉడకపెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నానమాట. టేస్ట్ మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అదొక టేస్టే మారిపోతుంది జాంకాయ టేస్ట్. అండ్ ఇవి ఉడకపెట్టుకునేవి జాంకాయలు ఎప్పుడు కానీ మరీ పండువి తీసుకోకూడదు. ఇలా కొంచెం ఉడికి కొంచెం పండినవి కొంచెం కచ్చివి ఉంటాయి కదా, సో అలా తీసుకోండి. ఇప్పుడైతే నేను ఉడకపెట్టేసుకుంటున్నాను. సో జస్ట్ 3 కాయలు మాత్రమే ఉడకబెడతాను, మళ్ళీ రేపు ఎల్లుండి అలా తినొచ్చులే అని చెప్పి. అండ్ ఈ మధ్య నేను పిల్లలకు కూడా బాక్స్లో స్నాక్స్ లాగా జాంకాయ పీసెస్ పెట్టేస్తున్నాను అనమాట, తినేస్తున్నారు. అండ్ మంచిగా ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టుకునేటప్పుడు జాంకాయలు అనేవి కడుక్కోవాలి కదా నీట్గా. ఈ మధ్య కొంచెం చెట్టుకు బాగానే పురుగులు వస్తున్నాయి, అండ్ ఈ మధ్య కోతులు కూడా బాగానే తిరుగుతున్నాయి, అండ్ ఎలుకలు కూడా ఎక్కేస్తున్నాయి అన్నమాట చెట్టుకి. అందుకే సేఫ్ సైడ్గా ఫస్ట్ అయితే మనం జాంకాయలు కడుక్కొని ఆ తర్వాత ఈ 2 సైడ్స్ ఏదైతే బ్లాక్ది ఉంటుంది కదా, ఆ 2 సైడ్స్ చిన్నగా చాకుతోని కట్ చేసేసుకొని అప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఎలాంటి ఉప్పు ఏమీ వేయకూడదు, జస్ట్ న్యాచురల్గా వాటర్లో ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ జాంకాయని 2 సైడ్స్ ఇలా తీసేస్తాను. ఒకవేళ మీకు పైన ఏమైనా పొట్టు ఖరాబ్ అయినట్టు అనిపించినా, మీకు అక్కడ నచ్చకపోయినా చిన్న చిన్నగా దెబ్బ తాకినవి కూడా ఉంటాయి కదా, సో అది కూడా మీరు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. కానీ ట్రై చేయండి తప్పకుండా జాంకాయ ఇది ఒక్కసారన్నా తినండి, మీకు మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ జాంకాయలు చెప్పాను కదా 3 వేస్తున్నాను అని చెప్పి. అయితే మాట్లాడు, చెప్పు మాట్లాడు. బాగున్నాయా? నిన్న మనం జాంకాయలు ఉడకపెట్టుకొని తిన్నాం కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. నువ్వు ఉప్పు కారం వేసుకొని తిన్నావు కదా. ఈ జాంకాయలు జస్ట్ ఒక 10 to 15 minutes ఉడికిపోతే సరిపోతుంది. చెప్పు మాట్లాడు. ఇప్పుడైతే జామకాయ ఉట్టిది తింటున్నా, ఇంకా తిన్నప్పుడు అన్న తింటున్నారు, అన్న కూడా తింటున్నారు. నీకు అన్ని ఇష్టమా అమ్మ ఇష్టమా? పప్ప. సరే పప్ప ఇష్టమా అమ్మ ఇష్టమా? పప్ప. నీ దోశ కటిఫ్ నువ్వే ఇష్టం. నిజంగా ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. సరే మన జాంకాయలు ఉడికిపోయినాయి, నేను మంచిగా తీసేసుకున్నాను అనమాట. ఇలా పీసెస్ లాగా కూడా కోసేసుకున్నాను. ఇప్పుడైతే కారం ఉప్పు అమ్మ తింటుంది. నువ్వు తినట్లేదా అక్కడ? నేను ఒకదాన్నే తింటున్నానా? చెప్పు. తింటున్నావు చూడు, ఎట్లా ఎగురుకుంటా తింటున్నావు చూడు, ఎంజాయ్ చేసుకుంటా. మన సూర్యాంశ్ అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ మిట్టు ఇద్దరు కలిసి తింటున్నారు జాంకాయలు. జాంకాయలు ఎట్లా అమ్ముతారు గణేష? జాంకాయలు అని ఎట్లా అంటారు చెప్పు. ఈరోజు స్కూల్ హాలిడే కదా, ఇక్కడ కిడ్స్ పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, నాతో ఎవరూ ఆడుకోవట్లేదు అని చెప్పి మన గణేష్ ఏమో అలిగింది. అండ్ నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సంథింగ్ ఏదో తిన్నా, చపాతీ ఏదో తిన్నట్టున్నా. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏమీ తినలేదు, ఇందాక జాంకాయలు తిన్నాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది, కీరా వాటర్ తాగుతున్నాను. సో కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తున్నాను అనమాట నేను. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి సన్నగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి చోలే కర్రీ వండుతున్నాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ ఆనియన్ అనేది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని చోలే ఫస్ట్ మనం ఉడకపెట్టేసుకోవాలి. మార్నింగే నానబెట్టి అండ్ ఇందాక కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ పెట్టి దానికి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాను. ఇప్పుడు కడాయిలో ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ అలాగే టమాటో కూడా మనం ప్యూరీ వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసుకొని ఇట్లా వేగిన తర్వాత ధనియా పౌడర్ వేసాను ఇప్పుడు నేను. దాని తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేస్తాను. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చోలే మసాలా కంపల్సరీ, అది లేకపోతే షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను. చోలే ఉడకపెట్టి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, సో కొంచెం గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. దీంట్లో ఇప్పుడు నేను చోలే మసాలా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చోలే యాడ్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇది మాకు పూరికి చాలా ఇష్టము, చపాతీ కూడా తినేయచ్చు. గుజరాత్లో ఉన్నప్పుడు మేము చాలా తినేవాళ్ళం అనమాట ఈ చోలే. చాలా రేర్గా ఎక్కువ దొరికేది ఇది. అండ్ వెజిటేబుల్ మార్కెట్ ఎక్కడో చాలా దూరం ఉండేది. ఇంకా లాస్ట్ కొత్తిమీరతోనే నేను ఇంకా ఫినిషింగ్ చేస్తున్నాను. మన కర్రీ అయిపోయింది.